జై శ్రీరామకృష్ణ. నవయుగానికి నవీన ఆదర్శాలు 8వ భాగము. నేడు ప్రపంచమంతా కలహాలు, హింస ఎంతగానో చెలరేగుతూనే ఉన్నాయి. ఎంతోమంది చింతనాశీలురు ఈ పరిస్థితులను మార్చడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. జనులందరూ ప్రేమతో, స్నేహభావంతో నివసించగలిగిన విశ్వ భ్రాతృత్వ భావనను, వసుదైక కుటుంబాన్ని స్థాపించడానికి వారంతా శ్రమిస్తూనే ఉన్నారు. కానీ దీనికి ఒక పునాది కావాలి. మనము అనుకున్న ప్రపంచాన్ని నిర్మించగల పునాది ఎక్కడ దొరుకుతుంది? విశ్వజనని సోదరభావము దేని ఆధారంగా స్థాపించబడాలి? మన ఈ సమస్యకు పరిష్కారము శ్రీరామకృష్ణులు చూపించారు. ప్రపంచంలో ఎన్నో జాతులు, రకాల ప్రజలున్నారు. వారందరినీ ఒక సోదర భావనలోకి తేవాలన్నా, ఒకే కుటుంబంగా దగ్గరకు చేర్చాలన్నా మనకు ఒక ఉమ్మడి బంధం కావాలి. ఇలా జనులందరినీ కలిపి ఉంచగల ఉమ్మడి సంబంధాన్ని ఎవరు కనుగొనలేకపోయారు. ఆ ఉమ్మడి సంబంధాన్ని శ్రీరామకృష్ణులు మనకు చూపించారు. భగవంతుడు ప్రతి వ్యక్తిలోనూ నివసిస్తున్నాడు. వ్యక్తి బయటకు ఎలా ఉన్నా సరే, ప్రతి హృదయంలోనూ అదే భగవంతుడు వ్యక్తమవుతున్నాడు. విశ్వ సౌభ్రాతృత్వంను స్థాపించి వసుదైక కుటుంబాన్ని నిర్మించగల మనిషి ఒక మౌలికమైన దివ్యత్వం సరిగ్గా ఇక్కడే ఉన్నది. ఈ దృష్టికోణం నుంచి రామకృష్ణులను అర్థం చేసుకుంటే విశ్వజనని సౌభ్రాతృత్వము సాధ్యమవుతుంది. జై శ్రీరామకృష్ణ.